స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు? సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సముద్రం మీద నడుచుకుంటూ, ఏ టైము? రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఎవరి యొద్దకు? శిష్యుల యొద్దకు వచ్చెను. సముద్రం మీద నడుచుచు దేవుడు ఆ జామున శిష్యుల యొద్దకు వచ్చారంట. శిష్యులు శ్రమలో ఉన్నారు, బాధలో ఉన్నారు, భయంతో ఉన్నారు, గందరగోళం అయిపోతూ ఉన్నారు. ఈ సముద్రంలో ఉన్నాము, ఏంటి మా పరిస్థితి అని భయపడుతూ ఉన్నారు. ఆ టైంలో దేవుడు శిష్యుల యొక్క శ్రమను తీర్చుటకు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. సముద్రం అడ్డం వస్తే ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారు? గొప్ప ఆటంకం మాకు కలిగింది అనుకున్నారు కదా. అనగా నీరు మనకు అడ్డం వచ్చిందంటే మనకేమొచ్చినట్టు? ఏదో ఒక అభ్యంతరం, ఆటంకం మనకు కలిగినట్టు. అలాంటి ఆటంకాన్ని దేవుడు ఏం చేసుకుంటూ వస్తున్నాడు? నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అనగా ఆటంకాన్ని, అభ్యంతరాన్ని దేవుడు తొక్కుకుంటూ వస్తున్నాడు. ప్రియులారా, దేవుడు ఆ సముద్రం మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఏ టైం చెప్పండి? 4వ జామున దేవుడు నడిచి వస్తూ ఉన్నాడు. శిష్యుల అవసరత తీర్చడానికి, వారికి ఉన్న భయం కొట్టివేయడానికి, లేక వారి యొక్క ఆకలి తీర్చడానికి, వారి ప్రాణము తెప్పరిలెచ్చటానికి దేవుడు వేకుజామునే వస్తూ ఉన్నాడు. భక్తి కలిగిన వారు చేసినటువంటి క్రియ అక్కడ వ్రాయము. కీర్తన గ్రంథం 63:4వ వచనాన్ని చదువుకుందాం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేస్తున్నట్ట? మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. రాత్రి జాముల యందు దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతం ఏంటి, నా భార్యకి చేసిన అద్భుతం ఏంటి, నా భర్తకు చేసిన అద్భుతం ఏంటి, నా కుమారునికి చేసింది, నా కుమార్తెకు చేసింది, నా పొలానికి, నా ఇంటికి, నా స్థలాలకు, నా విద్య, బుద్ధి, ఉద్యోగం, నా ఎగ్జామ్స్, నా ప్రమోషన్, నా బిజినెస్లో దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఎన్ని అని ఈ భక్తుడు ధ్యానిస్తూ ఉన్నాడంట. రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంతగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. నీ కార్యాలు నేను రాత్రి జాముల యందు ధ్యానించినప్పుడు నాకంత తృప్తి కలుగుచున్నది అంటూ ఉన్నాడు ఈ భక్తుడు. నిజం ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి నెమరు వేసుకుంటూ దేవుని యొక్క లేఖనాలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇలాంటి తృప్తి భక్తులకు ఇచ్చాడు. ప్రియులారా, భక్తి కలిగిన వారు ఇలాంటి తృప్తిని అనుభవిస్తూ ఉంటారు. అందుకే భక్తి కలిగిన వారిని ఎవరినైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ టైం ప్రార్థన చేస్తూ ఉంటారు అని అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఏలియా, ఎలీషాలు, మోషే, అహరోనులు, పౌలు అపోస్తలులు, చివరికి మన రక్షకుడైనటువంటి యేసయ్య కూడా కడనే లేచి ఆయన కొండకు వెళ్ళి ప్రార్థించేవాడు. పెందలకడ ఇంకా చీకటి ఉండగానే లేచి ప్రార్థించేవాడు. దేవుడే మనకు మాదిరి చూపుటకు పెందలకడ లేచి ప్రార్థన చేసినట్టు వ్రాయబడింది. అలాగే నిర్గమకాండం 16వ అధ్యాయం 13వ వచనంలో ఇశ్రాయేలులకు
మన్నా కురుస్తూ ఉండేది. వారికి ఆకాశం నుండి కురవాలి, కురిసిన దాన్ని ఏరుకోవాలి, తినాలి, అంతే. మన్నా కొత్తిమీర గింజల వలె ఉన్నది అని వ్రాయబడింది. తర్వాత రుచి ఎలాగున్నదంటే తేనె పట్టు వలె ఉన్నదంట. మన్నా కూడా దేవుడు ఏ టైం ఇచ్చేవాడు చూడండి, చదువుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 13వ వచనం. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. ఏం చేసేవారంట? సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు మంచు ఎలాగున పాలెం చుట్టూ పడి ఉండేదో అలాగున మంచు కణముల వలె మన్నా కురుస్తూ ఉండేదంట. ఏంటిది? మంచు వలె ఉందే, రవ్వలు రవ్వలుగా, గుళ్ళలు గుళ్ళలుగా ఉందే అని వారు పరీక్ష చేశారంట. చేస్తే దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఇదే నేను ఇచ్చినటువంటి ఆహారం. ఈ ఆహారము భూ సంబంధమైన ఆహారం కాదు. ఏ ఆహారం ఇది? దేవదూతల ఆహారం. అన్నా కూడా ఏ టైం కురిసింది? వేకువజామునే, ఉదయమననే. ఉదయం అనగానే ఒక శుభం ప్రియులారు. వేకువజామునే వారికి మన్నా కురిసేదంట. ఆ మన్నాను ఏరుకోవాలి. ఎన్ని రోజులకు ఏరుకోమని చెప్పాడు దేవుడు? మన్నాను ఏరుకోమన్నాడు. ఏరుకోవాలి. ఇంట్లో 5 మంది ఉంటారు, 3 ఉంటారు, ఒక్కొక్క ఇంట్లో 4 ఉంటారు, ఒక్క ఇంట్లో 2 ఉంటారు. ఎన్ని రోజులకు సరిపడంత ఏరుకోవాలని దేవుడు చెప్పాడు. ఈరోజు ఏరుకుంటే అది సాయంత్రం వరకే. రేపు ఏ టైం కురుస్తుందో, కురవకపోతే నా పిల్లలు నేను ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అని కొంచెం ఎక్కువ ఏరుకొని కుప్ప చేసి డబ్బాలోనో, బాక్స్లోనో, కుండలోనో, దేంట్లోనైనా పెట్టుకుంటే ఉదయానికంతా అది పురుగులు పడుతుంది. సుమా, ఎక్స్ట్రా ఏరుకోవద్దని చెప్పాడు దేవుడు. అందుకని చాలామంది 6 పూటకే ఏరుకునేవారు. కొంతమంది ఉంటారు కదా, దురాశపరులు, అత్యాశపరులు ఉంటారు కదా, అలాంటి వారు అమ్మో నా కుమారునికి ఎట్లో, నా కుమార్తెకి ఎట్లో అని ఎక్స్ట్రా ఏరుకొని కుండలో పెట్టుకుంటే తెల్లవారేసరికి దాంట్లో పురుగులు తిరుగుతూ ఉంటాయంట. దేవుడు చెప్పినట్టుగా సాయంకాలం వరకే ఏరుకోవాలంతే. తర్వాత దేవుని యొక్క కొలత ఓమెరు అనగా 2.5 సేరు. ఆ ఓమెరు మాత్రమే ఉంటుందంటే ఇంటికి పోయేసరికి. ఇంత ఏరుకున్నా కూడా ఇంటికి పోయేసరికి ఎంత ఉంటుంది? ఓమెరు మాత్రమే. ఓమెరు అంటే 2.5 సేరు మాత్రమే ఉంటుంది, అంతే. ఎక్స్ట్రా ఉండదంట. ఈలాగ నియమ నిబంధనతో కూడినటువంటి మన్నాను దేవుని ప్రజలకు దేవుడు వేకుజామే ఇచ్చాడు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు శరీర సంబంధమైనటువంటి ఆహారాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని కూడా దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. ప్రియుల, నేను నిద్రపోతూ ఉంటాను, దేవుడు నా జీవితంలో అద్భుతం చేయాలి, ఉద్యోగ విషయంలో అద్భుతం చేయాలి, ఎగ్జామ్స్ విషయంలో అద్భుతం చేయాలి, ఆరోగ్య విషయంలో అద్భుతం చేయాలి, వివాహ విషయంలో అద్భుతం చేయాలి, అలాగే సంతాన విషయంలో అద్భుతం చేయాలి, పొలం విషయంలో అద్భుతం చేయాలి, ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు నా జీవితంలో జరగాలని మనం ఆరాటపడుతూ హాయిగా నిద్రపోతూ ఉంటే దేవుడు ఏం మేలు చేయడు. ప్రియులారా, నిద్రపోతూ ఉంటే దేవుడు నీ కార్యాలను కూడా నిద్రపుచ్చుతూ ఉంటాడంతే. మీరు మెలకువగలిగి వేకువజామున నా జీవితంలో అద్భుతం జరగాలని మీరు అనుకుంటే మీరు లేచి మోకరించి ప్రార్థన చేయండి. నిశ్చయముగా ఎన్ని సంవత్సరాలుగా జరగనటువంటి కార్యాలన్నీ కూడా దేవుడు, మీరు ఏ టైం అయితే లేచి మోకరించి దేవాన్ని కృప నాకు కావాలయ్యా, మీరు మోకరించి ప్రార్థన చేయండి. మీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాన్ని మీరు కనులారా చూస్తారంతే. కాబట్టి ఈ శుభదినాన సర్వాధికారి సెలవిచ్చినటువంటి మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని నుండి అధికమైన దీవెనలు, ఆశీర్వాదాలను పొందుకుంటాం. నీ ఎదుట ఉన్నవారు ఎదుట నిన్ను చూసిన వారు ముక్కు మీద వేలేసుకునేటట్టుగా దేవుడు నిన్ను దీవిస్తాడంతే. అలాగున ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు ఇచ్చినటువంటి మాటకు తలవంచి దేవుని నుండి అధికమైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను మనందరికి అనుగ్రహించి అందరూ ఇక మీదట వేకువజామునే లేచేటట్టుగా దేవుని యొక్క శక్తితో మీరందరూ నింపబడుదురుగాక.
దేవుని యొక్క శక్తితో మీరందరూ నింపబడి వేకువనే లేచి దేవుణ్ణి స్తుతించుదురుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ సన్నిధిలో చేరిన చిన్న బిడ్డల మొదలుకొని పెద్దవారి వరకు మీ తోడు కాపుదల భద్రత సమృద్ధిగా ప్రసాదిస్తూ మీ మేలు చేత ప్రతి బిడ్డను తృప్తిపరుస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి. ఇంటర్వ్యూల కొరకు బయలుదేరి వెళ్తున్న బిడ్డలకు దీవెన దయచేయండి. అందరూ అంతటా తండ్రి చక్కగా ఎగ్జామ్స్ రాయాలి, మంచి రిజల్ట్ రావాలి. డిఎస్సిలో మీ బిడ్డలందరికీ జాబ్స్ రావాలి. వారి దుఃఖ దినములన్నీ సమాప్తము చేయబడాలి. సంతోషముగా మీ బిడ్డలు మీ సన్నిధిలో సాక్ష్యం పలుకున్నట్లుగా మీ బిడ్డల కొరకు నూతనమైన ద్వారములు తెరవబడునుగాక. నిశ్చయముగా మీ బిడ్డల నోట నవ్వు కలుగునుగాక. సంతోషముతో వారి హృదయము తండ్రి ఉల్లసించి మిమ్మల్ని స్తుతించి గానము చేయనుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.